హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల్ వ్లాగ్స్. నేను మీ విమల. ఇదైతే హోలీ రోజు అన్నమాట. అంటే నిన్న మేమైతే మార్నింగు టెంపుల్‌కెళ్దామని జెప్పి నేనైతే చీకట్లో 4కి లేసి బయట కొంచెం ముగ్గైతే వేశాను. జస్ట్ కొంచెం రంగులైతే వేశాను. ఇక ఫ్రైడే గదా! ఇల్లంతా క్లీన్ జేసి మార్నింగ్ అయితే దీపం బెట్టేసి మేము యాదగిరి గుట్ట టెంపుల్‌కైతే వెళ్దాము అనుకున్నామన్నమాట. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌కు. సో, ఎంత తొందరగా స్టార్ట్ అయినా గూడా ఎర్లీ మార్నింగ్ చీకట్లో 4:30కి లేసినా గూడా అన్ని పనులయ్యేసరికి 8:00 అయిందనమాట. ఇగ చిన్న పిల్లలున్నారు గదా! కొంచెం ఎంత ఫాస్ట్‌గా రెడీ అయిదామన్నా 8 అయింది. 8కి ఎండ జూడండి మొహం మీద ఎట్లా పడుతుందో అసలు. ఎండకి ఎక్కడ ఆగలేకపోయినామనమాట. సో, ఏమన్నా ప్లాన్ జేసుకునేవాళ్ళు ఈవినింగ్ 4, 5 తర్వాత ప్లాన్ జేసుకోండి. ఇంకా ఏందంటే యాదగిరిగుట్ట టెంపుల్ ఈవినింగే ఇంకా వ్యూ చాలా బావుంటుందంట. అంటే వెహికల్‌లో వెళ్ళేవాళ్ళు అట్లా ప్లాన్ జేసుకోవచ్చనమాట. నేనైతే ఇచ్చే సలహా ఎందుకంటే ఎండలకి పిల్లలతో చాలా ఇబ్బందిగుంది. అసలు వాటర్ తప్ప ఏం పోవట్లేదు. మార్నింగ్ అయితే రోడ్లు మంచిగా ఖాళీగున్నాయి. ఇదైతే కరీంనగర్‌లో వాటర్ లాగా ఇలా డ్రాప్ లాగుంటుందనమాట ఆ బొమ్మ. సో, ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయినాము. కానీ ఎండ మాత్రం ఇప్పుడు 8 గదా! గుడి దగ్గరికెళ్ళేసరికి కరెక్ట్‌గా ఇది యాదగిరిగుట్ట అండి. గుడి దగ్గరికెళ్ళేసరికి కరెక్ట్ 10:30 అయింది. 2 ½ అవర్స్ అన్నమాట కరీంనగర్ నుండి యాదగిరిగుట్ట. అంటే డైరెక్ట్ వెహికల్‌లో గాబట్టి, ఆ చుట్టుపక్కల ఫీల్డ్ ఉంది అని జెప్పి తీసుకెళ్ళినాడన్నమాట మా ఆయన. సో, ఇక్కడ మనము కొండ పైన కార్ పార్కింగ్ చేసే పాటైతే 500 తీసుకుంటారండి. కింద పార్కింగ్ చేసి మేమైతే ఆటోలో వెళ్ళినామన్నమాట. అయితే యాదవ మహర్షి ఈ యాదగిరి గుట్ట మీద చాలా రోజులు తపస్సులో అంటే విష్ణు మ విష్ణు విష్ణువు మహాభక్తుడనమాట. ఈ యాదవ మహర్షి. సో, చాలా తపస్సు చేస్తుండగా ఆహారం కోసం ఒక రాక్షసుడనేవాడు వచ్చినాడనమాట. అటుగా వచ్చిన తర్వాత ఆ ఋషి చూడకుండా అలాగే తపస్సు చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఋషికి తెలియకుండానే మన విష్ణు మహాత్ముడు విష్ణు సుదర్శన చక్రం అనేది సుదర్శన చక్రం వదిలి రాక్షసుని సంహరించినాడనమాట. అప్పుడు అది చూసిన ఋషి ఈ సుదర్శన చక్రాన్ని ప్రార్థించి భక్తులకు బాధలు అలా యాదవ్ మహర్షి ఇక్కడే ఉండండి స్వామి భక్తులకు అంటే దృష్ట సంహారం చేస్తూ ఇక్కడే ఉండండి భక్తులను కోరికలు తీర్చుకుంటూ అంటే అప్పుడు సుదర్శన చక్రం ఏమన్నారంటే ఆ నెక్స్ట్ నేను లక్ష్మీ నరసింహస్వామిగా ఇదే ప్లేస్ లో కొలువై ఉంటాను అని చెప్పి మాయమైనారన్నమాట. సో, ఆ తర్వాత ఇంకా తపస్సు చేస్తూ ఉండంగా లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యక్షమయ్యి అక్కడే కొలువై ఉన్నారన్నమాట. సో, ఇది మనకిక్కడ స్థల పురాణం అయితే. సో, మేమైతే ఇక్కడ బొట్లు పెడతారు గదా! వాళ్ళతో బొట్లు పెట్టించుకొని అయితే ఇక్కడ మేము ఆటో తీసుకున్నాము. బస్సులో ఫుల్లు జనాలున్నారు. పైగా నిన్న పౌర్ణమి అంటే హాలిడే గదా! అసలు బస్సులో కాలు పెట్టనీకి గూడా లేదనమాట. ఫ్రీ బస్సులే అవైతే. మనం హైదరాబాద్ నుండి ఎవరైనా బస్సుకొచ్చినా గూడా కింద కొండ నుండి పైకెక్కనీకి ఫ్రీ బస్సులుంటాయన్నమాట. సో, ఆ ఫ్రీ బస్సులు చాలా ఫుల్లున్నాయి. ఇక మేము కింద పార్కింగ్ ప్లేస్‌లో రూ. 50 తీసుకుంటారు. కార్ పార్కింగ్‌కి అక్కడ బెట్టేసి మేమైతే ఆటో తీసుకున్నాం. ఆటోకైతే పోనీకి రూ. 100, రానీకి రూ. 100 తీసుకుంటారు. బట్ ఈ సైడ్‌కి కాలినడకన వెళ్ళే వాళ్ళు గూడా ఉంటారండి. మనము మెట్ల మార్గాన వెళ్తే మాత్రం అక్కడ శివాలయం కనపడుతుందంట. అక్కడ శివుడు, లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూగా వెలిసారంటండి. ఇదైతే మెయిన్ టెంపుల్ దగ్గరికైతే మనం వచ్చేసాము. సో, ఇక్కడ మనము సైడ్‌కి టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని రూ. 150 ఇదే అండి మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ కొండపైన. సో, ఇక్కడైతే రూ. 150 టికెట్ అయితే తీసుకున్నాం. బట్ ఎక్కువ మంది లేకపోతే మాత్రం మామూలు టికెట్ అయినా పెద్ద తేడా ఏముండదండి. ఇక్కడి నుండే నడుచుకుంటా పోయి ఇక్కడ చూస్తున్నారు గదా! ఆ గోల్డెన్ దాంట్లో అక్కడ మనం నడుచుకుంటా పోవాలి. పెద్ద డిస్టెన్స్ ఏముండదు. ఇక్కడైతే ఎప్పటికీ వెలిగే దీపారాజన అఖండ జ్యోతి అంటారు గదా! అలా వెలుగుతూనే ఉంటుంది గావచ్చు. నేనైతే అలా అనుకుంటున్నాను మరి. వెనకాల అయితే లక్ష్మీ నరసింహస్వామి పటం అయితే ఉన్నది. సో, ఇక్కడ మనం ఎంట్రీ అయితానే ఇలా కనపడుతుందన్నమాట. తర్వాత ఇది మెయిన్ టెంపుల్. మనం రూ. 150 టికెట్ తీసుకున్నప్పుడు మన సెల్ ఫోన్స్ పక్కనే పెట్టేసి ఆ సైడ్ నుండి వెళ్ళొచ్చు. ఉచిత దర్శనం అయితే ఇక్కడ సైడ్‌కి కనపడుతుంది గదా! దూరంగా ఆ గోల్డ్ కలర్‌లో ఆ లైన్‌లో వెళ్ళాలన్నమాట. ఎక్కువ మందుంటే
కొంచెం కష్టం గాని కొంచెం తక్కువ మంది ఉంటే మాత్రం దాంట్లో వెళ్ళిపోవచ్చు. ఇది మెయిన్ టెంపుల్ యొక్క ద్వారం అన్నమాట. మనం బయటికి లోపలికైతే సెల్ అస్సలు అలౌ చేయరు. ఇది బయటికొచ్చిన తర్వాత టెంపుల్ వ్యూ అన్నమాట. ఇది కింది నుండి వ్యూ. మనం ఎంత పైన ఉన్నామో అక్కడ నుండి వ్యూ అన్నమాట. ఇది మెయిన్ టెంపుల్. ఇలా మనం బయటికొచ్చిన తర్వాత ఇక్కడ నుండి ఇలా నడుచుకుంటూ పోతానే మెయిన్ స్వామికున్న ముందట ఉంటుంది కదా గోపురము, అది కనబడుతుంది. ఫుల్ జనాలు ఉన్నారండి అసలు. చాలా మంది ఉన్నారు జనాలు. కానీ మీకు కొంచెం టైం ఉంటే గిన ఈవినింగ్ టైమ్స్ వెళ్ళండి. ఇక్కడ అంతా లైట్స్, ఇప్పుడు ఈ టెంపుల్ కు చుట్టుపక్కల అంతా లైట్స్ పెట్టినారు, ఇంకా పెట్టనీకి వచ్చారు. వ్యూ చాలా బాగుంటుందంటే ఈవినింగ్ వ్యూ అయితే. ఇది మెయిన్ టెంపుల్ యొక్క అంటే స్వామికి ఎదురుగా పైన ఉన్న గోపురం అన్నమాట. కరెక్ట్ గా స్వామికి ముందర మనం ఎంట్రన్స్ మెయిన్ అది. మనల్ని ఇట్లా సైడ్ నుండి తీసుకెళ్తారు కానీ అది మెయిన్ గోపురము. టెంపుల్ అయితే చాలా బాగుందండి. మీకు వీలైతే ఈవినింగ్ వ్యూ చూడండి, ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడైతే మొత్తం మట్టితో అంటే యజ్ఞం చేయడానికి ఏమో రెడీ చేశారు అక్కడ. ఇంకా మేమైతే దర్శనం చేసుకున్న తర్వాత అసలు 11కే చాలా ఎండ పెడుతుంది, అసలు ఉండలేకపోతున్నాం అన్నమాట. మేము 10:30కి వెళ్ళాం, 11:50కి ఏమో మన 11:15 ఒక 40 మినిట్స్ లో అయిపోయిందిలేండి దర్శనము. ఇంకా దర్శనం తర్వాత మేమైతే పులిహోర పొట్లాలు తీసుకొని వస్తారు మా ఆయన అని అక్కడ కూర్చున్నాం అన్నమాట. మేము మా నితీష్ అయితే అసలు వీడిని పట్టుకోవడం చాలా కష్టమైంది ఎండకి. అసలు దాహం అని చెప్పి వీడిని పట్టుకోలేకనే నేను స్వర్ణగిరి టెంపుల్ కూడా వెళ్ళలేదు. అసలు వెళ్ళింటే బాగుండు, చాలా బాగుంది. అంటే ఆటో అతను చెప్పాడు 3 కిలోమీటర్లు ఇక్కడ నుండి అని. ఏముంటుందిలే అనుకున్నా, ఇప్పుడు గూగుల్ ఫొటోస్ లో చూస్తే అయ్యో మిస్ అయినానే అనిపించింది. బట్ చూద్దాం, ఇంకా ఉన్నాం కదా తెలంగాణలోనే, ఎప్పుడైనా ఈవినింగ్ వ్యూ చూడడానికి వెళ్ళేసి అప్పుడు వెళ్ళొచ్చు. మనం ఇంకా మిస్ చేసిన దాన్ని ఫీల్ కావద్దు. ఇటు నుండే మనం ఎక్కుతాము, ఇటు నుండే దిగుతాం అన్నమాట. 2 దారులు ఏమి ఉండవు. సో దిగేసి వచ్చాం. కానీ ఎండలు అయితే చాలా ఉన్నాయి. కొంచెం పిల్లలు ఉన్న వాళ్ళు టెంపుల్ కి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటే ఈవినింగ్ టైమ్స్, వెహికల్ ఉంటే మాత్రం ఈవినింగ్ టైమ్స్ ప్లాన్ చేసుకోండి. చాలా బాగుంటుంది, కొంచెం చల్లగా ఉంటుంది. మనం ఎంత ఫాస్ట్ గా 8-9కి వెళ్ళినా ఎండ మాత్రం అక్కడ కొండ మీద కదా బాగా ఎండ పెడుతుందండి అసలు. ఇది కొండ నుండి దిగేటప్పుడు వ్యూ అన్నమాట. అక్కడ సైడ్ కనపడుతుంది కదా అది బస్ స్టాండ్. అక్కడ పార్కింగ్ ప్లేస్ అంటే కొండ పైన పార్కింగ్ ప్లేస్ అన్నమాట. ఈ నుండి ఎవరైనా నడుచుకుంటూ పోవాల్సిందే. ఇది మెయిన్ గేట్ చూపించాను కదా. సో పార్కింగ్ ప్లేస్ దగ్గర కొన్ని గాజులు ఉంటే ఇంకా పిల్లలు ఆగరు కదా. మా నితీష్ ఏమో బ్యాట్ బాల్ కావాలని వాడు కొనుక్కున్నాడు. మన పార్కింగ్ ప్లేస్ పక్కనే ఉంటుంది. కింద కింద కార్ పార్కింగ్ ప్లేస్ పక్కన ఉంటాయి ఈ గాజులు అయితే. సో అక్కడ నేను కొంచెం లావెండర్ కలర్ గాజులు కావాలని నేనైతే ఒక 4 గాజులు తీసుకున్నాను. మా జోసి ఏదో చేతికేసుకునేది స్టైల్ వేసుకుంటారు కదా బ్యాండ్, అది తీసుకుంది. మా నితీష్ మాత్రం బ్యాట్ బాల్ కావాలని తీసుకున్నాడు. తర్వాత మా ఆయన అయితే అక్కడ చుట్టుపక్కల ఏదో ఫీల్డ్ ఉంటే మమ్మల్ని చెట్టు కింద దింపి అటు సైడ్ ఫీల్డ్ ఉంటే అటు సైడ్ అక్కడ క్యాబ్ పెట్టుకొని వెళ్తున్నారు అనమాట. సో ఇక్కడైతే కూర్చొని మేము ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకుంటే ఫీల్డ్ అయితే చూసేసి వచ్చారు. మా నితీష్ బ్యాట్ బాల్ కొన్నాడు కదా, ఇంక చెట్టు కింద బ్యాట్ వేయాలి, ఆడుకున్నాడు కొద్దిసేపు. కొంచెం చల్లగా మంచిగానే ఉంది. మనం ఇలా ప్లాన్ చేసినప్పుడు ఒక చాప ఏదన్నా వేసుకుంటే మంచిగా కూర్చోవచ్చు అన్నమాట. నేను అదొక్కటి మిస్ చేశాను. సో ఇక్కడ కూర్చొని అయితే ఇంకా నేను మా నితీష్ కోసం కొన్ని అప్పాలు కొనిపోయింటి. స్వగృహ ఫుడ్స్ ఉంటుంది కదా, అంటే ఫుడ్స్ అమ్ముతారు కదా అక్కడ. ఇంకా అవి కొంచెం తినుకుంటూ కొద్దిసేపు అయితే కూర్చున్నాం. జస్ట్ పాపం మేము అక్కడే ఉన్నామని చెప్పి ఒక 1/2 అవర్ లో వచ్చేసారు. ఇక పిల్లలు ఉన్నారు కదా ఎండకి ఇబ్బంది అవుతుందని మేము ఇక్కడ కూర్చొని అయితే మా నితీష్ ఆ బ్యాట్ బాల్ తీసి ఆడేంత వరకు ఆగలేదు. దీని తర్వాత మేము కొమరవెల్లి ఇది కూడా ఒకటే దారిలోనే అన్నమాట. కొమరవెల్లి మల్లన్న టెంపుల్ కూడా వెళ్ళినాము. అయితే నేను నెక్స్ట్ మళ్ళీ వీడియో లెంత్ అయిపోతుంది అని చెప్పేసి సో వచ్చేటప్పుడు మళ్ళీ కొమరవెల్లి మల్లన్న టెంపుల్ చూసుకున్నాం. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను అనమాట. లెంత్ అవుతుందని ఇది స్టాప్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.